ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి. ఉపాధి హామీ కూలీలను రోజువారీ కూలీలను భారీగా పెంచుతూ అలాగే పని దినాలను కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సో మనకు కూలీ అనేది ఎంత మేరకు పెంచారు, ఇవి మనకు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి, అలాగే రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ యొక్క కూలీ డబ్బులనేది మనకు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి, పెంచినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రీసెంట్లీ మనకు ఈ యొక్క పథకానికి పేరును కూడా మార్చడం జరిగింది. సో పేరు మార్చినా సరే ఈ పథకాన్ని ఎక్కువ మంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటేనే గుర్తుపెట్టుకుంటున్నారనమాట. సో అందుకనే నేను మీకు ఈ పథకానికి సంబంధించి అదే విధంగా అయితే చెప్తున్నానమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 18,005 కోట్ల రూపాయలనైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే మీకు అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యాయో లేదో మనం చెక్ చేసుకున్నటువంటి విధానాన్ని కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పుడు పని దినాలను అయితే 125 రోజులకైతే పెంచారు. సో ఈ యొక్క 125 రోజులను కాస్త మరొక 25 రోజులు జోడించి 150 రోజులైతే 150 రోజులుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం దీన్ని మొత్తంగా 150 రోజులకు గడువు అయితే పెంచేలాగున ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే వీటితో పాటు కొత్తగా మనకు కూలీ రేట్ అనేది 307 రూపాయలు అయితే మనకు అమల్లోకి రాబోతుంది. సో ఇప్పుడు రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి 18,005 కోట్ల రూపాయలను 307 రూపాయల చొప్పున రోజుకి ఒక్కొక్క రోజువారీ కూలీకి అయితే మనకు డబ్బులైతే అందబోతున్నాయి. అలాగే ఈ కూలీలను కూడా భారీగా పెంచి ఒక్కొక్కరికి 350 రూపాయల వరకు మేము పెంచుతామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎండల కాలంలో అందరూ కూడా ఈ యొక్క ఉపాధి హామీకి వెళ్ళేటువంటి పనులకు వెళ్ళేటువంటి వారందరికీ మధ్య మధ్యలో వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి, ఎండ నుంచి తప్పించుకోవడానికి టెంట్లు కూడా వేయాలని, అలాగే ఎవరైతే ఈ మేట్లు ఉంటారో సో అటువంటి వారందరికీ ఉపాధి హామీలకు సంబంధించి పథకానికి కూలీలకు వెళ్ళేటువంటి వారికి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా దగ్గరగా పెట్టుకోవాలని, తగినటువంటి త్రాగునీరు, చల్లని మజ్జిగ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అందుబాటులోకి పెట్టుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించిందనమాట. దీనికి సంబంధించి సపరేట్గా నిధులను కూడా విడుదల చేస్తామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులను పెంచుతూ పని దినాలను కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి డబ్బులను కాస్త మనకు 350 రూపాయలకు కనుక పెంచినట్లయితే చాలామందికి లబ్ధి చేకూరుతుంది. సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. డబ్బులను పెంచితే బాగుంటుందా, లేకపోతే ప్రస్తుతం ఇస్తున్నటువంటి అమౌంట్ ఉంటే సరిపోతుందని ఖచ్చితంగా మీరైతే చేయండి. మీ యొక్క ఏరియాలో ఏవైనా అక్రమాలు కనుక జరిగితే దొర్లితే కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.